ఎకనామిక్ అఫెన్స్ అనేటువంటి పదాన్ని తీసుకొచ్చారు. ఎకనామిక్ అఫెన్స్ దీన్ని కూడా డిరైవ్ చేశారు. అంటే ఎట్లా అంటే సార్, ఇప్పుడు ఒకరు లేదా అంటే ఇద్దరు లేకపోతే అంతకంటే ఎక్కువ మంది ఒక కుమ్మక్కై ఒక గుంపుగా ఏర్పడి ఒక గ్యాంగ్గా ఏర్పడి ఒక క్రైమ్ని కామన్ లక్ష్యం కోసం చేయడం, ఒక ఈ దీంట్లో పేర్కొన్నటువంటి ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఏ నేరాన్ని అయినా కూడా అయినప్పటికీ కూడా ఒక కామన్ లక్ష్యం ఉండాలి. లక్ష్యం ఉన్నప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి పని చేసేటువంటి వ్యక్తి, క్రైమ్ చేసినటువంటి వ్యక్తి ఒక్కడే అయి ఉండొచ్చు, కానీ దాంట్లో పాలు పంచుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగస్వామ్యం చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ఉంది కదా, దీంట్లో ఏ అంశాలు అనేది మనం చూసుకున్నాం. అంటే కిడ్నాప్, దోపిడీ, వాహన దొంగతనం, అలాగనే ఆర్థిక నేరం అని. సో ఆర్థిక నేరం విషయంలో మన భారతదేశంలో ఎటు చూసినా ప్రతి రాజకీయ నాయకుడు కానీ, కాంట్రాక్టర్స్ కానీ, ఇంకా చాలామంది రకరకాలుగా ఈ కేసుకి తప్పనిసరిగా వాళ్ళు ఈ శిక్షలకు వాళ్ళు అర్హులు. సో అలాంటి వాళ్ళని ఏ విధంగా చూద్దాము, ఎలాంటి ఆర్థిక నేరాలు దీంట్లో వస్తాయి? లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని మోసం చేయడానికి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి చేసేటువంటి ఏదైనా క్రిమినల్ యాక్టివిటీని మనం ఆర్థిక నేరంగా పరిగణించవచ్చు. ఓకే, సో ఇప్పుడు అంటే భూసేకరణ, ఇప్పుడు భూములు ఆ ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి కొన్ని భూములు తీసుకుంటున్నారు. మేము వద్దయ్యా అని చెప్పేసి అన్నా కూడా మా భూములు ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటుందండి అని చెప్పేసి కూడా చాలామంది వాపోయారు. ఈవెన్ మన ఈ న్యాయ వేదికలో కూడా చాలామంది కాల్స్ చేశారు. అలాగనే దాంతోపాటు ఒక భూమిని దాదాపు 50-60 ఎకరాల ఆసామి వాళ్ళ అన్నదమ్ముళ్ళు, ఈవెన్ అది సిద్దిపేట ప్రాంతంలో, అక్కడ ఒక పార్టీ గతంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులు, అలాగనే ప్రస్తుత పార్టీ అధికారంలో ఉన్న నాయకులు వీళ్ళు కలిసి ఇప్పుడు దీని ప్రకారం చూస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారని చెప్పేసి వాళ్ళు మనకు కంప్లైంట్ చేశారు న్యాయవేదికలో. సో వాళ్ళకి కావాల్సిన సలహాలు అయితే ఇచ్చాము, వాళ్ళు ఎలా వెళ్ళాలి, ఏంటి, ఎవరిని అప్రోచ్ అయితే కేసు మీకు క్లియర్ అయ్యే అవకాశం ఉందనేది మాత్రం అయితే మేము చెప్పగలిగాము. బట్ దీన్ని అంటే భూసేకరణ, భూమిని లాక్కోవడం, అలాగనే భూమి అతని దగ్గర నుంచి వేరువేరు విధాలుగా వేరువేరు వ్యక్తుల ద్వారా అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, అక్కడ రాజకీయ పలుకుబడి ఉపయోగిస్తారు, కోర్టుకు వెళ్తారు, పాపం ఈయన డబ్బులు పెట్టుకోలేని పరిస్థితిలో రకరకాలుగా కోర్టు కేసులను తిమ్మిని బమ్మి చేస్తూ ఉంటారు. సో దీన్ని ఎలా చూడాలి? ల్యాండ్ గ్రాబింగ్ ఈజ్ క్రైమ్, దాన్ని కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్లో దాని గురించి కూడా ప్రస్తావన చేయడం జరిగింది. ఎందుకంటే ఒక భూమిని లాక్కోవాలంటే ఒక వ్యక్తితో అయ్యే పని కాదు, దానికి సంస్థలు లేకపోతే కొంతమంది అధికారులు లేకపోతే కొందరు వ్యక్తుల యొక్క సమూహం కలిసి కామన్ లక్ష్యంతో ఒక వ్యక్తిని బెదిరించో, భయపెట్టో, లేకపోతే నీ ప్రాణాలకు హాని కలుగుతుందనో, నీ కుటుంబాన్ని ఇచ్చేస్తామనో ఏదో రకమైనటువంటి భయాన్ని లోను చేసి ఆ వ్యక్తి దగ్గర భూమి లాక్కునేటువంటి పరిస్థితులు మనము అనేకసార్లు సమాజంలో చూసుంటాం. దాన్ని కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందనే కన్సిడర్ చేస్తారు. వాళ్ళకు కూడా సేమ్ ఈ రకమైనటువంటి పనిష్మెంట్స్, తీవ్రమైనటువంటి పనిష్మెంట్స్ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మానవ అక్రమ రవాణా మీద కూడా ఈ సెక్షన్ 111 బిఎన్ఎస్లోని సెక్షన్ 111 ఏం చెప్తుంది, ఎలాంటి శిక్షలు విధించబోతుంది, అలాగనే ఇంకా రకరకాల వ్యభిచారం చేయించడము, అక్రమంగా జనాన్ని వేరే దగ్గరికి తరలించి వాళ్ళని అమ్మేయడము, శిక్షించడం, హింస పెట్టడము, బెదిరింపులు, వీటి మీద మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఈ బిఎన్ఎస్ 111 సెక్షన్ 111లో పీటా యాక్ట్ని కూడా మనం కనెక్టివిటీ చేస్తే ఐపీసీ సెక్షన్లో ఉన్న పీటా యాక్ట్ ప్రస్తుతం బిఎన్ఎస్లో ఎలా ఉంది? ఎందుకనంటే గతంలో ఉన్న ఆ న్యాయ చట్టాల్లో కూడా పీటా యాక్ట్ గురించి ఉంది. ఇప్పుడు అదే సేమ్ యాక్ట్ని భారతీయ న్యాయ సంహితలో కూడా చేర్చడం జరిగింది. అంటే ఎందుకు అంటే ఇక్కడ క్రైమ్ యొక్క తీవ్రత పెరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి దీని మీద కూడా మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఒక కాలర్ ఉన్నారు, వెంకట్రామ్ గారు, నారాయణపేట నుంచి. వెంకట్రామ్ గారు నమస్కారం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. హలో, చెప్పండి సార్.
అదే సార్, ఇప్పుడు నేరాలు చేస్తున్నాను, ఇప్పుడు మనకు లైవ్ గా తెలుస్తున్నా కూడా ఉమ్, వాడు నేరం చేసిన ఎంబడి శిక్షించడానికి ఎవడు సాహసం చేయడు. ఎందుకంటే అక్కడ కులాన్ని మతాన్ని అర్థం తీసుకొని వస్తారు మన దేశంలో. ఎస్ ఒక అమ్మాయిని మొన్న ఆంధ్రాలో 3 years పాపనే 3 months పాపను రేప్ చేశారు. ఎస్ వాడు చేసినట్టు తెలిసి కూడా వాని ఎంబడి ఎన్కౌంటర్ చేయకుండా వానికి మళ్ళీ కోర్టు చట్టాలు ఇవన్నీ తీసుకుని అవసరమా సార్? అలాంటివి వాడు దొంగని తెలిసినా కూడా వానికి మళ్ళీ ప్రాసెస్ ఎందుకు? ఎస్ వాళ్ళకి ఎందుకు ప్రాసెస్? ఎంబడి ఎన్కౌంటర్ చేసి పడేయచ్చు కదా. వాడు ఏమన్నా రేపు ఇప్పుడు ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇంకా సెక్యులర్లు వాళ్ళు ఎవరైనా రేప్ చేసారు అనుకో, ఇప్పుడు ఆమె ఎవరు దిశ అప్పుడు జడ్చర్ల దగ్గర ఒక టోల్ గేట్ దగ్గర ఒక అమ్మాయిని రేప్ చేసి చంపారు. అప్పుడు ఆమెని రోజు తగిలించారు. వాళ్ళు అందులో ముస్లింలు అని ఓడిసి వచ్చి ముస్లింలను చంపకూడదు, రేప్ చేస్తా అని చెప్తున్నారు. డైరెక్ట్ గా వాళ్ళు అనౌన్స్ చేస్తే ఇలాంటి గొడవలు జరిగినప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఈ సెక్యులర్లు ఇలాంటి దళితులు దేశం ఉన్నంత వరకు ఇలాంటి ఖచ్చితంగా జరుగుతాయి. వీళ్ళు దాంట్లో మతాన్ని తీసుకొని వస్తారు. వారు రౌడీ దొంగ అని తెలిసి కూడా మతాన్ని తీసుకొని వస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళ ఫస్ట్ ఫిక్స్ చేయాలి సార్, వీళ్ళని రేప్ చేసిన వాళ్ళని కాదు. ఇలాంటి వాళ్ళ ఫస్ట్ ఉచిక్ చేయాలి. ఫస్ట్ ఇలాంటి వాళ్ళ కాంగ్రెస్ అనేది ఎవరైనా ఫస్ట్ అక్కడ ఎవరు బీజేపీ అని ఎవరైనా ఉండండి, తప్పు చేసినా తప్పు చేసిన ఎంబడి చేయాలి. వాళ్ళని రేప్ చేయకూడదు, వాళ్ళని ఎన్కౌంటర్ చేయకూడదు. అదే ఇలాంటి చట్టాలు ఇంకేం లేదు సార్. శిక్షలు ఖరారు కావాలంటే మీ వంతు మీరు ఏ కృషి చేస్తున్నారు? సార్ మీ వంతుగా మీరు ఏం కృషి చేస్తున్నారు? ఈరోజు మీరు న్యాయవేదికకు ఫోన్ చేసి ఇలా శిక్షించాలని చెప్పేసి అంటున్నారు కదా, మీ వంతుగా ఒక భారతీయ పౌరుడిగా ఆ శిక్షలు నమోదు కావాలి, శిక్షించాలి. ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని అంటే ఆ నీచుడు ఎవరైతే ఉన్నాడో వాడిని తప్పనిసరిగా ఉరివేయాలనో ఏదో ఒక డిమాండ్ అయితే ఉంటుంది కదా మీకు కూడా ఇప్పుడు చెప్పినట్టుగా. మీ వంతుగా మీరేమైనా చేశారా? సార్ నేను ఇలా మాట్లాడితే నన్ను మతోన్మాది కింద చూపిస్తారు. నేను ఇలా మాట్లాడిన అనుకో వాళ్ళు కానీ మీరు మాట్లాడారా? నేను మాట్లాడితే నన్ను మతోన్మాది కింద చేస్తారు. మాట్లాడితే అని అంటున్నారండి. అంటే మీరు భవిష్యత్తుని మీరు ముందే గ్రహిస్తున్నారు. అలా కాదు, ఏదైనా సరే ఇలాంటి ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగినప్పుడు దానికోసం పోరాడటానికి తల్లిదండ్రులే అవసరం లేదండి, పక్కింటి వాళ్ళు రావచ్చు, ఎవరైనా సమాజంలో అయ్యో అనిపించిన ప్రతి వ్యక్తి కూడా స్పందించవచ్చు. వెంకట్రామ్ గారుగా మీరు ఒక ఆడబిడ్డకు తండ్రి ఉండొచ్చు, లేదంటే ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని స్పందించే మీరు ఇలాంటి ఎప్పుడైనా మీరు ఇది ప్రభుత్వానికి నేను ఒక లెటర్ రాయాలి, కోర్టుకు ఒక కేసు పెట్టాలి, లీగల్ ఎయిడ్ సర్వీసెస్ ఉన్నాయి కదా ఉచితంగానే, సో అలాంటి వాటికి మీరు ఎందుకు వెళ్ళలేదు అంటే మీరేమనుకోవద్దు. ఓకే, రైట్, వెరీ గుడ్. సో సార్ చెప్పండి, వెంకట్రామ్ గారు చెప్తారు. ఇప్పుడు ఇన్స్టాంట్ డెసిషన్ మన దగ్గర ఉండదు సార్ అది. ఎందుకంటే దానికి పలు కారణాలు. ఎవరైనా సమాజంలో ఉన్న ఎవరికైనా సరే ఇటువంటి దారుణమైన సంఘటనలు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా రియాక్ట్ కావాలని కోరుకుంటారు. ఒకటే ఎన్కౌంటర్ ఎందుకు జరగాలి, నంబర్ ఆఫ్ ఎన్కౌంటర్స్ ఎందుకు జరగొద్దు అని కోరుకుంటారు. కానీ చట్టం అట్లా చూడదు సార్. ఫస్ట్ కోర్టులో కూర్చున్నటువంటి జడ్జి ఏ ఒక్క వ్యక్తి యొక్క లేకపోతే ఏ ఒక్క పార్టీ యొక్క అభిప్రాయానికి ప్రలోభించబడి ఉండడు, ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉండదు ఆయనకు. బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్, జరిగినటువంటి ఫ్యాక్ట్స్కి తగ్గట్టు ప్రొడ్యూస్ చేసేటువంటి ఎవిడెన్సెస్, ఈ సాక్ష్యాధారాల దాని మీదనే ఈ తీర్పులు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనం షార్ట్ టెంపర్ తోటి తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు, ఉదాహరణ సమాజంలో కూడా సార్ ఒక వ్యక్తిని ఒక నలుగురు కలిసి ఇతను తప్పు చేసినాడు అన్నంత మాత్రాన అది తప్పు అయిపోతుందా? ఒకవేళ మనం నిజంగానే ఆయన చెప్పినట్టే మనం ఇతను నేరం చేసినాడు, ఇతను రేప్ చేసినాడు, లేకపోతే ఇతను మర్డర్ చేసినాడు, ఇతన్ని ఉరిదీయాలని చెప్పి ఉరిదీసినాం. ఆఫ్టర్ 5 years ఎవిడెన్సెస్ అన్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత, ఫ్యాక్ట్స్ అన్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు ఇతన్ని అమాయకుడు, నిర్దోషి అని తీర్పు ఇచ్చి ఆ తీర్పుని ఫేస్ చేయగలుగుతుందా సార్ సమాజం? మనం చేసినటువంటి ఆ క్షణంలో చేసినటువంటి పొరపాటు కారణంగా ఒక అమాయకుడిని మన ప్రాణం తీసినమే అనేటువంటి బాధ మనకు వేధిస్తుంది కదా. ఆ వేదన మనకు ఉండకూడదు అనేటువంటి దాంతో ఈ వ్యక్తి పక్కా తప్పు చేసినాడు అనేటువంటి సాక్ష్యాలు ఆధారాలు పొందిన తర్వాతనే శిక్షలు విధించేటువంటి సంస్కృతి మన భారతదేశంలో ఉంటుంది. ఎస్ సార్, కానీ ఇప్పుడు
3.5 ఏళ్ల ఆడబిడ్డ గురించి మన వెంకట్రామ్ గారు ఆయన ఒక ఆవేదన చెందిన వ్యక్తి, అందుకనే ఆయన మాట్లాడగలిగారు, మామూలు కాదు.